అంటే దత్తాత్రేయుని యొక్క మూల మంత్రం అంటే కొన్ని సాధనా మంత్రాలు ఉంటాయండి, కొన్ని రహస్యంగా బీజాలతో కూడినటువంటి బీజాక్షరాలు ఉంటాయి. ఏ మంత్ర సాధనతో స్వామివారిని మనం పట్టుకోవచ్చు? ఒక విషయం చెప్తా. అసలు ఈ దత్త అనేటువంటిదే ఆ రెండు అక్షరాలే మహామంత్రం. లేదు ఇప్పుడు సాధారణంగా ఏదైనా మంత్రం అంటే మంత్రం ఇవ్వడానికి ఒక గురువు ఉండాలి, ఆ గురువు సాధకుడే ఉండాలి, సాధనలో పండి ఉండాలి, తర్వాత మంత్రం తీసుకునే అర్హత ఉండాలి, తీసుకునే అర్హత. ఇవేమి లేకుండా అపాత్రదానం చేయొద్దని మంత్రశాస్త్రంలో ఉంది. తెలియడు ఇవ్వకూడదు, ఇచ్చడం లేనిపోయిన ఇబ్బంది. వాడు సరిగ్గా చేయడు, వాడు ఇబ్బందులు పడతాడు. ఈయన తలపోడు మనకెందుకు కదా, నా దగ్గర మంత్రం కోసం వస్తే కనీసం ఒక 6 నెలలు టెస్ట్ చేస్తారు. వాడి నడవడిక, వాడికి ఇచ్చింది యాక్చువల్గా వాడి వేదోక్తైన వాటి విధులు నిర్వర్తిస్తున్నాడా లేదా అన్ని చాలా స్పష్టంగా అన్ని చూసుకుంటే కానీ మంత్రం ఇవ్వను. కానీ ఈ దత్త అనేది అదే ఒక మంత్రము. త అనేటువంటిది అమృత బీజం. మంత్రశాస్త్రం ప్రకారం త అమృత బీజం. ఇక్కడ తా కింద మరో తా ఉంది. త అంటే 2 బీజాలు, అమృత బీజాలు. దాకి తాకి తేడా లేదు, రెండు ఒకటే. అదొక అమృత బీజం. అంటే దత్త అంటే 3 అమృత బీజాలతో కలిసినట్టు మహామంత్రం. అందుకే దత్త దత్త ఇదం వాక్యం తారకం సర్వదేహినాం శ్రద్ధాయుక్తో పఠే నిత్యం దత్త ఇత్యక్షరద్వయం అన్నాడు. పరమశివుడు చెప్పాడు ఈ మాట సుఖమహర్షికి. రుద్రయామల తంత్రంలో దత్తస్తవ రాజ్యంలో ఆయన అడుగుతాడు సుఖమహర్షి, స్వామి ఈ దత్తుడు ఎవరు? అందరూ దత్తుల గురించే పొగుడుతారు, ఆయనే పూర్ణ పరబ్రహ్మతత్వం అంటారు. ఆఖరి మా నాన్నగారు వేదవ్యాసుడు వారు కూడా ఆయన మించింది ఎవరు లేరు, ఆయనే పరతత్వం, ఆయనే పరబ్రహ్మ, మొత్తం సృష్టించడానికి ఆయనే మూలం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆయనే పూజిస్తారని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం నువ్వు చెప్పని సాక్షాత్తు గురుస్వరూపం పరమశివుడిని అడిగాడే. అడిగిన వాడు సామాన్యుడు కదా సుఖమహర్షి. అసలు మూర్తిభూత పరబ్రహ్మ ఆయన, మూర్తిభూత బ్రహ్మజ్ఞానం ఆయన, సుఖ బ్రహ్మ అంటాం మనం. అందుకే అప్పుడు పరమశివుడు చెప్పాడు, ఎంటనుకున్నావయ్యా, మీ నాన్న నువ్వే కాదు నేను దత్తుడినే పూజిస్తా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, గణపతి, కార్తికేయుడు, అంబిక, సూర్యుడు, అష్టగ్రహ దిక్పాలకులు, నవగ్రహాలు, అందరు ఋషిగణం, మునిగణం అంతా ఆయనే పూజిస్తాం. మనందరికీ ఆయనే, మా అందరినీ కూడా అసలు ఒక సృష్టించేది స్థితించేది ఆయనే. మేమందరం ఆయన ఆజ్ఞ పాలించేవాళ్ళమే. దత్తుడంటే ఎవరనుకున్నావయ్యా అని చెప్తూ దత్త అనే 2 అక్షరాలు ఉంటే గొప్పతనం. ఏన సర్వం కృతంతేనే దత్త ఇత్యక్షరద్వయం అనేటువంటి మొకటంతో 32 శ్లోకాలు వస్తాయి. అందులో ఈ విశ్వములో ఉన్నటువంటి అన్ని క్షేత్రములు, క్షేత్రం అంటే ఏంటి? ఎక్కడైతే పరమాత్మ స్వయంభూగా వెలిసి దాని క్షేత్రం అంటే. ప్రతిష్ట వేరు, క్షేత్రాలు వేరు. శ్రీశైలం క్షేత్రం, తిరుపతి క్షేత్రం, కాశీ క్షేత్రం, కాళహస్తి క్షేత్రం, ఇవన్నీ క్షేత్రాలు. అమ్మవారు కనకదుర్గమ్మ క్షేత్రం, ఇవన్నీ క్షేత్రాలు. శక్తిపీఠాలు, రాజ్యోతి, ఇవన్నీ క్షేత్రాలు. ఇటువంటి క్షేత్రములన్నింటిలోనూ కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతా కూడా ఏన సర్వం కృతంతేన దత్త ఇత్యక్షరద్వయం అన్నాడు. దత్త అనే ఒక 2 మాటలు మాట్లాడాలి, అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇందులో అమృత బీజాలు, 3 అమృత బీజాలు ఉన్నాయి. సృష్టి స్థితి లయాలు 3 అందులోనే ఉన్నాయి. అందులో దత్త అదే ఒక మంత్రం. అంతేకాకుండా ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త నదులు, వాటిల్లో స్నానం చేసి తీర్థం ఇచ్చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతా కూడా ఏన సర్వం కృతజ్ఞేన దత్త ఇత్యక్షరద్వయం. అదేవిధంగా ఇక్కడ మనకి షట్శాస్త్రములు చదివితే, 4 వేదములు నేర్చుకుంటే, వేదంగా చదివితే, అన్ని చదివి సమస్త పురాణాలు చదివి ఇంకా ఎంతైతే పుణ్యం వస్తుందో దత్త అంటే చాలు వచ్చేస్తుంది. 21 దానాలు నిరంతరం చేస్తుంటే ఎంత పుణ్యం వస్తుందో వస్తుంది. ఇలాగన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరికి ఒక మాట అంటాడు ఆయన, ఇంతెందుకయ్యా, దత్త దత్త ఇదం వాక్యం తారకం సర్వదేహినాం శ్రద్ధాయుక్తో పఠే నిత్యం దత్త ఇత్యక్షరద్వయం అని. అంటే ఈ దత్త అనేది ఏంటంటే తారకం సర్వదేహినాం, ఇదే తారక మంత్రం. నారకం భవతారకం, సర్వదేహిన అందరి దేహులందరికీ కూడా ఇది తారక మంత్రము. ఎప్పుడుది?
సరే శ్రద్ధ యుక్తో పఠే నిత్యం. శ్రద్ధ యుక్తి ఈ రెండు చాలా ముఖ్యం. శ్రద్ధ అంటే ఆ మంత్రం మీద అపారమైనటువంటి శ్రద్ధ, నమ్మకం, ఖచ్చితంగా చెయ్యడం. యుక్తి ఒక క్రమ పద్ధతిలో దానికి అనుసంధానం అయిపోయి చేయడం. ఈ రెండు చేస్తే సరిపోతున్నాడు. కాబట్టి అనేక మంత్రాలు ఉన్నాయి. ఓం నమ శివాయ ఉంది, ఓం నమో నారాయణ ఉంది, అంటే అనేక మంత్రాలు ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా దత్త మూల మంత్రం, దత్తాన్ని కుట్టే చాలు. ఇంకా సులువుగా ఉండేది దిగంబర మూల మంత్రం ఉంది, సార్వజనిక. అన్ని మంత్రాలు అందరూ చేయలేరు. ప్రతి మంత్రానికి కూడా ఒక ఋషి, ఒక ఛందస్సు, ఒక దేవత, అదేవిధంగా శక్తి బీజం కీలకం. ఒక్కొక్క బీజాక్షరం నిక్షిప్తం అయిపోయి ఉంటాయి. అది కాక అంగన్యాసము, కరన్యాసము, ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఇవన్నీ చేసి కొన్ని ఉపమంత్రాలు ఉంటాయి. ఇవన్నీ అంటే ఈ మంత్రాన్ని అనుసరించుకునే సమస్త దేవతలు ఉంటారు. వాళ్ళందరినీ శాంతిపరచాలి. అప్పుడే మూలమంత్రం అడుగు పెట్టాల. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి, అందరూ చేయలేరు. ఎందుకంటే బీజాక్షరాలు అన్నీ కూడా చాలా శక్తివంతమైన బీజాక్షరాలు, సామాన్య విషయం కాదు. అక్షరం తేడా వచ్చినా వదలం, చాలా ఇబ్బంది పెడతాయి. తెలియజేసినా తప్పే. మాలామంత్రం చాలామంది చదివేస్తూ ఉంటారు. నేను అలాగే నాకు దొరికిన చదువుకుంటూ వచ్చాను. 1,00,000 మాలామంత్రం నేను నాకు వచ్చిన దత్తాత్రేయ మూలమంత్రం పురస్చరణ, అంటే అక్షరరక్ష చేసి దానికి తగ్గటువంటి క్రియలు అన్నీ కూడా చేయాల్సినటువంటి హోమం, తర్పణం అవన్నీ చేసి మొత్తం ఒక సిస్టమేటిక్గా ఆ మంత్రరాజ్యంలో నేను అనుసంధానమై ఉన్నాను. కాబట్టి నేను ఏమన్నా మాలా మంత్రం 1,00,000 టార్గెట్ పెట్టుకున్నాను. మొదలుపెట్టా. 30,000 అయ్యేసరికి ఒళ్ళంతా మంటలు వచ్చేసింది, తట్టుకోలేనంత మంటలు. మంచి మార్గశిరమ చలికాలంలో చల్లటి నీళ్ళు ఎత్తిమీద పోసుకుంటే పొగలు వచ్చి ఉంటుంది. పొగలు చల్లటి చలికాలంలో మార్గశిర మాసంలో ఏం చేయాలో తెలీదు, ఎలా ఆపాలో తెలీదు. టార్గెట్ 36,000 పూర్తయింది. ఎంతోమందిని అడిగాను. అంటే ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు, గురువులు పెద్దవాళ్ళున్నా కూడా ఈ సాంప్రదాయం తెలియని వాడు చెప్పలేరు. అదే అక్కడ విశేషం. దీనికి పరిహారం చెప్పలేరు. చెప్తారు మామూలుగా, ఇలా ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాదు. అనుకోకుండా ఒక అవధూత ఫోన్ చేశాడు నాకు. అంటే ఏం చేయాలో దత్తుడి దగ్గర సిగ్నల్ వెళ్ళింది వాళ్ళకి. ఇప్పుడు అనవసరంగా తప్పు చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర ఇప్పుడు హెచ్చరిక చేయడం కోసం చేశాడు. ఫోన్ చేశాడు, ఏమంటే ఏంటిది, మీరు ఏం చేస్తున్నారు? ఇలా చేస్తున్నాను. ఆ మంత్రంలో తప్పులు చేస్తున్నాను. మీరు తప్పులు చేయలేదు. నేను ఒప్పుకోను కదా. నేను వీళ్ళది దత్తకల్పం చూశాను. పోతుకొచ్చి శ్రీరామూర్తి గారు, స్వామి విజయానంద వారు అది చూసా. విజయసాగర శర్మ గారు దత్త సరస్వతి చదివాను. తర్వాత మనకు ఉన్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి తీసుకున్నా, అన్ని కలిపి నేను కరెక్ట్గా క్రోడీకరించి చేసుకుని నేను చేస్తున్నా. తప్పెందుకు అవుతున్నాను, మీరు ఒకసారి చెప్పండి అన్నాడు. నేను చెప్తున్నా. ఒక్కొక్క అక్షరం మిస్ అయింది, అవన్నీ కరెక్ట్ చేసుకొచ్చాడు. ఇది సంపూర్ణమైన మంత్రం, ఇది చెయ్యాలి, మీరు చేయొద్దు. దీని ప్రమాణం ఏంటి, ఎక్కడుంది అని అడిగా. నాకు శ్రీపాద వల్లభులు చెప్పారు, మీరు తప్పు చేస్తున్నారని, దాన్ని సరి చేయమని. శ్రీపాద వల్లభులు చెప్పారన్నమాట. మీ కాంటాక్ట్ నేను అడగలను. ఏం మాట్లాడతాను నేను? మళ్ళీ నేనేం చేయమంటాను? ఇక్కడ మీరు ఆపేయండి, రామని చెయ్యండి. చేస్తే దీనికి సరిపోతుంది. రామన్ నాకు ఉపదేశం లేదు. రామన్ చేయడానికి రామతారకం తెలుసు, కానీ దాన్ని ఎలా చేయాలో తెలియదు. ఆలోచిస్తే ఆటోమేటిక్గా నాకే సందేశం వచ్చింది. గురుచరిత్ర పారాయణ చేయాలి. 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేశాను. అది ఆపేశాను. చాలా పడ్డాను. ఆయన 2 మాటలు చెప్పాడు. అనుష్ఠుప్ మహామంత్రము, మాలామంత్రం మీరు ఎప్పుడు చేద్దాం, చేయొద్దు. ఇంట్లో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు అలా చేయకూడదండి, చేయొద్దు, మీరు సాగదు. మీరు అర్థంగా చేయాలనుకుంటే ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ అక్కడే చేసుకున్నాడు. కానీ ఆ పట్టుదల ఎక్కువ. ఈ మంత్రాలు ఎక్కడివి? దత్తోపనిషత్తులో స్వయంగా దత్తస్వామి ఆయన సిద్ధరాజు అవతారం ఎత్తినప్పుడు ఉపదేశించిన తత్వం 2 ద్వితీయ తృతీయ కాండాల్లో ఈ మంత్రాలు ఉంటాయి. దీని పరిచ్ఛేదము, కరంగా అన్నీ కూడా అందులో ఉన్నాయి. ఆ ప్రకారం చేయాలి. కానీ నాకు పట్టుదల చేయాలి. సరే అప్పుడు మానేశాను. తర్వాత మళ్ళీ ఇంకొకసారి సంకల్పం చేసుకుని ఇంట్లోనే మొదలుపెట్టి 5 లక్షలు చేశాను, 5 లక్షలు చేశాను. నిరాటంకంగా జరిగింది.
ఈ ఇబ్బందుల గురించి ఇప్పుడు ఆడపిల్లలు అంటారు, ఆడపిల్లలు ఉంటారు, ఏవో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనకు ఉన్న చిన్న ఇల్లు ఉన్నాయి, ఎట్లాగేమిటో అనుకోండి దానికి ఒక సమస్య సమాధానం ఆయన చెప్పాడు. నేను అడగకుండానే ఒక ఆయన వచ్చాడు, మామూలుగా ఇలాగా దీక్ష మొదలు పెడుతున్నానంటే ఉండండి కానీ మీ ఆడపిల్ల ఇబ్బందులు ఉంటాయనుకోండి. మా గురువు గారిని అడిగాను, ఆయన మహానుభావుడు పాతూరు సీతారామాంజనేయ గారు. ఆయన అడిగాను నేను, ఏమండి మీరు ఇలా చేస్తున్నా కదా ఇబ్బంది లేదా అంటే, మన వరకు పవిత్రం, మన దేవుడి వరకు పవిత్రంగా ఉంటే చాలా సరిపోతుంది, ఈ రోజులో పట్టించుకుని ఆయన ఉన్నారండి అంటే సమాధానం వచ్చింది కదా చేయమని. హాయిగా దాన్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ 1,00,000 పూర్తి చేశారు నిరాతంకంగా. ఆ సమయంలో నా చేత సవిత్రి ఘాట్కి చేరారు, అందులో దత్తహోమం చేసే అవకాశం, ఎన్నో హోమాలు చేయించాడు, ఎన్నో ఉపన్యాసాలు ఇప్పించాడు దత్తుల చేత, అద్భుతంగా సాగిపోయింది. కాబట్టి ఏంటంటే మంత్రములు చేయాలంటే దానికి సాధన కావాలి. చిన్న లోపం, నేను తెలియక చే లోపానికి ఇంత బాధపడ్డా కదా. ఇక్కడ మంత్రం ఎవరిని కూడా చేయమని నేను చెప్పాను, హాయిగా చేసుకునే ఉన్నాయి. దిగంబరం మూల మంత్రం, దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర. చాలా మంది పొరపాటు చేస్తారు, శ్రీపాద వల్లభ దిగంబర అంట, తప్పది. 2 శ్రీలు ఉన్నాయి. శ్రీపాద ఆయన శ్రీవల్లభుడు, దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర. ఇది కన్నా చేసుకుంటే హాయ్, ఇంకా అంతకు మించింది ఏది లేదు. అసలు కలవు శ్రీపాద వల్లభ కదా, కలియుగానికి ఆయనే కదా. అంటే 2 ఉన్నాయి ఇందులో. నారసింహ కృతం చేయవ, త్రేతాయాం రఘునందన, ద్వాపరే వాసుదేవశ్చ, కలౌ వెంకటనాయక, కలౌ శ్రీపాద వల్లభ అని 2 ఉన్నాయి వెస్టర్స్ కలిగి. ఏమిటి నేను ఉందనుకుంటే దానికి మహానుభావులైన మల్లాది వారు అద్భుతమైన చెప్పారు. వెంకటేశ్వర స్వామి భోగమూర్తి, శ్రీపాద వల్లభులు యోగమూర్తి. నీకు కోరికలు కావాలా ఆయన పట్టుకో, నాకేం పోతుంది, నాకు మోక్షం కావాలా ఈయన పట్టుకో. కామ్యానికి ఆయన, నాకేం కోరికలు ఏం లేవు, నాకు నువ్వే కావాలంటే ఈయన. ఇద్దరు ఒకటే, అందుకని చెప్పేసి అది చేయమన్నారు. కాబట్టి శ్రీపాద వల్లభులు పట్టుకుంటే సరిపోతుంది. శ్రీపాద పట్టుకుని ఏకైక మూల మాత్రం దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, అంతే, ఇంకేం లేదు. ఎంత నిరంతరం చేసుకుంటూ వెళ్తూ ఉంటే అంత సాన్నిహిత్యం పెరుగుతుంది. కానీ ఏంటంటే దృఢమైన విశ్వాసం, అపారమైన నమ్మకం, ఇంకా అచంచలమైనటువంటి భక్తి, ఈ 3 ఉంటే శ్రీపాదవులు నీ వెనక్కి ఎప్పుడు నీతోటి ఉంటాడు, సందేహం లేదు. ఆ మంత్రాన్ని జపించేటప్పుడు ఒక లయబద్ధంగా లేదా ఒక ఛందస్సు, అది ఏ విధంగా జపిస్తే వాళ్ళకి ఫలితం ఉంటుంది? దీనికి మామూలుగా అన్ని మంత్రములకు ఉన్నట్లుగా దీనికి ఏ విధమైన ఋషి కానీ ఛందస్సు కానీ ఏమీ లేవు. హాయిగా పొద్దున్నే లేచి స్నానం వచ్చి శుచిగా కూర్చొని 108 సార్లు మనం ఓపిక వస్తే దిగంబర శివ అనుకోవడం కాదు, నిరంతరం నడవాలి ఆ మంత్రం లోపల. ఏదో మళ్ళీ ఏం చేస్తుంటారంటే, నేను కురుక్షేత్ర సప్తాహం 2 చేశానండి, నాకు పని అవ్వలేదంటే, అంటే ఏంటి లంచం ఇస్తున్నావు, సప్తాహం చేయడం లేదు, వరగబెడుతున్నావు కొత్తగా దత్తుడికి లేదు కదా. నువ్వు అంతసారి ఎక్కలే, మనస్ఫూర్తిగా నమ్మి ఒక్కసారి చేసిన ఫలితం వస్తుంది, ఒక్కసారి చేసిన ఫలితం వచ్చేస్తుంది, డౌట్ ఏం లేదు. అలాంటి ఎంతో మంది నా దగ్గర నాతో మాట్లాడి చేసిన వాళ్ళు. ఈ పారాయణానికి కూడా విధానాలు ఉన్నాయి చెప్తున్నా. అంటే అందుకని నువ్వు ఏం చేయాలంటే, ఒక్కసారి మంత్రం ఇచ్చేస్తే ఏదో మొక్కుబడి కింద 11 సార్లు 21 సార్లు చదివేసి అయిపోదు, లేకపోతే ఇవాడు చేసి కరాడు మానేసి కుదరదు. మంత్రం అనేది మననాత్ త్రాయతే ఇది మంత్ర అన్నాడు. నిరంతరము మనలో మననం చేసుకుంటూ ఉంటే అది రక్షిస్తుంది, అదే మంత్రం, అంతే కదా. కాబట్టి మంత్రం అనేది నిరంతర ప్రక్రియలాగా, అంటే నరాన్న వెళ్ళిపోవాలి, లోపల ఆటోమేటిక్గా నడిచిపోతూ ఉండాలి, మామూలుగా ఉండదు. ఇప్పుడు నేను ఈ మాలా మంత్రం చేస్తే, ఇప్పుడు గాయత్రి చేస్తూ గాయత్రి దేశంలో ఉన్నాను, 24 లక్షలు గాయత్రి చెయ్యాలి టార్గెట్. ఇవాళ 4 లక్షలు పూర్తయింది. వాటికి ఏ స్థాయికి వస్తుందంటే, నాకే ఒక్కసారి ఇబ్బంది అనిపిస్తుంది, టాయిలెట్లో కూర్చున్న మంత్రం వెళ్ళిపోతుంది, బాత్రూమ్ స్నానం చేస్తే బాధపడుతుంది. ఏంటిది అంటే మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆ లోపల అణువులు ఆ ధ్వని తరంగాలు వెళ్ళిపోతూ ఉంటాయి, ఆగిపోవు. ఆ స్థాయిలో నువ్వు చేయగలగాలి. మంత్రం చేస్తే ఖచ్చితంగా నీతో పాటే ఉంటాడు. ఏదో మొక్కుబడిగా 108 సార్లు చేసామండి, నాకు అవ్వలేదండి, ఏదో మా పారాయణ అబ్బాయి 7 అయితే 3 సప్తాహాలు చేయండి, ఈ దానికి మనం చదువుకొని చెప్తాం. వాడు 3 పేజీలు తిప్పేస్తారు,
ఉపయోగం ఉంది దానివల్ల. పేజీలు కాదు కౌంట్ అక్కడ. ఎంత మనసు పెట్టి చదివేవు, ఎంత అర్థం చేసుకున్నావు, ఎంత ఆర్తితో చదివేవు, ఎంత భక్తితో చదివేవు, నీకు నమ్మకం ఎంత, ఇవి కావాలి. ఇవి లేకుండా పేజీలు తిప్పితే ఉపయోగం ఉంది. ఒక అక్షరం ముక్క ఆయన చేత. ఒక ఆవిడ ఆడపిల్ల పుట్టిందని వదిలేసాడు. 5 ఏళ్ళు పిల్ల తర్వాత అనుకో నా గురించి తెలిసి నాకు అడిగింది. అడిగితే నేను చెప్పాను, ఒక పంపించమ్మా, జాగ్రత్తగా శ్రద్ధగా మనసు పెట్టి నీకు సంకల్పం చెప్పుకొని నువ్వు చదువుకో, చూద్దాం, ప్రయత్నిద్దాం, 41 రోజులు చదువు చూద్దాం అన్నాను. సరిగ్గా వారం 15 రోజులు అయ్యేసరికి అతను వచ్చి తీసుకెళ్ళాడు. హాయిగా ఆపరేషన్ చేసుకున్నాడు. ఇప్పుడు అమ్మాయి మళ్ళీ 2సారి ప్రెగ్నెంట్, ఆమె ఫోన్ చేసింది, నీ కొడుకు పుడతాడమ్మా అని దీవించాను. చెప్తున్నా. ఇంకొక అమ్మాయి పెళ్లి కావట్లేదండి అని చెప్తే, మొన్న ఏదో చెప్పాను, చేసుకోమ్మా, మనసు పెట్టి చెయ్యి, ఏదో చేయడం కాదు, చెయ్యి. అప్పటికే 35 ఏళ్ళతో వచ్చే అమ్మాయికి మనసు పెట్టి చెయ్యి, చేస్తే నీకు అన్నీ అవుతాయి, ఖచ్చితంగా అవుతుంది. నువ్వేమీ ఏదో మోక్షం కావాలి లేకపోతే పెళ్లి వాళ్ళు కోరుకోండి అంతే, కనీసం కోరుకోరు కదా, తీరుస్తాడన్న. సరిగ్గా మొదలుపెట్టినటువంటి 15 రోజుల్లో సంబంధం సెటిల్ అయిపోయింది. అంటే ఇవన్నీ ఏంటంటే నేను గొప్ప కోసం, నేనే అడ్వర్టైజ్మెంట్ కాదు నేను చేసేది, ఏదో నాకు చెప్పేది అన్నీ అయిపోతా అనుకోక్కలే, అవసరం లేదు. కానీ ఏంటంటే వాళ్ళకు ఉన్న నమ్మకం, నా మీద నమ్మకం, నేను చెప్పిన దత్తుని మీద నమ్మకం, కాబట్టి వెంటనే చేస్తాడు. నమ్మకం లేకుండా లక్ష్యాలు చేయ ఉపయోగం ఉంది దానికి, గాలి. కాబట్టి ఏ మంత్రం అయినా సరే అందులో సార్వజనికము, అందరికీ హాయిగా ఏ విధంగా ఇబ్బంది లేని అంటే దిగంబరం వల్ల మంత్రం, దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర చాలు. అది చేసుకుంటే అదే రక్ష.